నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సింగరేణి వ్యాపార విస్తరణ చర్యలపై ప్రత్యేక సమీక్ష. పనులకు ప్రాధాన్యతనిచ్చి వేగంగా పూర్తి చేయాలన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం. పర్యావరణహిత మైనింగ్తో పాటు గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనతో ముందడుగు. అవుట్లుక్ అంతర్జాతీయ సదస్సులో సింగరేణి వైఖరిని వెల్లడించిన చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం. సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు. మహోన్నత తెలంగాణ రూపకల్పనే నిజమైన నివాళి అని ప్రతినబూరిన సింగరేణీయులు. ప్రమాదరహిత సింగరేణి కోసం ప్రతి అడుగు రక్షణతో వేద్దాం. ఏరియాల రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశంలో డైరెక్టర్ పిలుపు. సింగరేణి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మరియు జిఎం కోఆర్డినేషన్ శ్రీ ఎస్డిఎం సుభానికి జాతీయ స్థాయి బెస్ట్ పిఆర్ మేనేజర్ అవార్డు. అభినందనలు తెలిపిన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం. సింగరేణి సంస్థ పలు వ్యాపార విస్తరణ చర్యలు చేపడుతున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ వ్యాపార విస్తరణ చర్యల ప్రగతిపైన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం శనివారం నాడు హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ విశేషాలు సంక్షిప్తంగా అందిస్తున్నాం. సింగరేణి సంస్థ చేపడుతున్న వ్యాపార విస్తరణ చర్యలపైన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆగస్టు 9వ తేదీన హైదరాబాద్ సింగరేణి భవన్లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన సింగరేణి సంస్థ చేపట్టిన సోలార్ ప్లాంట్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మల్లన్న సాగర్, లోయర్ మానేరు డ్యాములపైన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులకై ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించాలన్నారు. రాజస్థాన్లో ఆ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన నిగంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అక్కడ 1500 మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా వచ్చే వారం ఒక ఉన్నత స్థాయి అధికారుల బృందం ఆ రాష్ట్రానికి వెళ్లనున్నదని తెలియజేశారు. నెక్స్ట్ వీక్ మేము ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వెళ్ళేసి దాన్ని ఇంకా ముందుకు వెళ్ళిపోతాము. ఎంత ముందుకు వెళ్ళిపోతామంటే వాట్ ఇస్ ద ప్లేస్ రిక్వైర్డ్ ఫర్ ద అంతే కదా ఇప్పుడు మనకి ఇండియాలో 7 to 11 4 hours డిమాండ్ ఉంది కాబట్టి ఆ 4 hours కావాల్సిన బెస్ కూడా ఎంత ఉంది, ఎంత పెడితే బాగుంటుంది, లేదా 10% 20% బెస్ ఉండాలని చేస్తాము. సో ఈ ప్రాజెక్టు చాలా అడ్వాన్స్లో ఉన్నట్టు ఇప్పుడు రాజస్థాన్ కూడా. ఈ సమావేశంలో ఆయన పవన విద్యుత్తు, కార్బన్ డయాక్సైడ్ టు మిథనాల్ తయారీ, జియోథర్మల్ కేంద్రం, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లపై కూడా ప్రగతిని సమీక్షించారు. మేడేపల్లి ఓపెన్ కాస్ట్ గనిపై నిర్మించనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్కు సంబంధించి వ్యాప్కోస్ వారు ఈ నెల 23వ తేదీన ప్రీ డిపిఆర్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. దిస్ ప్రాజెక్ట్ you have put on priority list or priority basis. So I am thankful to WAPCOS. You are also doing it is a very good coordination between WAPCOS and Singareni, and all our senior officers also regularly following up with you. And you are also to the expected levels of the Singareni you are all working. Thank you. వివిధ వ్యాపార విస్తరణ ప్రాజెక్టుల బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తూ సకాలంలో లక్ష్యాలు కార్యరూపం దాచేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, అటవీ శాఖ సలహాదారులు శ్రీ మోహన్ పర్గేన్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ ఎస్డిఎం సుభాని, జనరల్ మేనేజర్ సిపిపి శ్రీ ఏ మనోహర్, ఇంకా కార్పొరేట్కి చెందిన వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, సంబంధిత ఏరియాల జీఎంలు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ పర్యావరణహిత మైనింగ్తో పాటు పలు రకాల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తుల కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ప్రకటించారు. కొత్త ఢిల్లీలో ఇటీవల అవుట్లుక్ పత్రిక వారు నిర్వహించిన అంతర్జాతీయ పర్యావరణహిత మైనింగ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 7వ తేదీన ప్రముఖ పత్రిక అవుట్లుక్ వారు
పర్యావరణిత మైనింగ్ మరియు తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపైన ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు పర్యావరణవేత్తలు, శాస్త్రజ్ఞులు, అలాగే పలు మైనింగ్ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సింగరేణి సంస్థ నుంచి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి సంస్థ చేపడుతున్న పర్యావరణిత మైనింగ్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిని ప్రధానంగా తీసుకున్న సింగరేణి సంస్థ ఇకపై పర్యావరణిత విద్యుత్ ఉత్పాదనపైన ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దీనిలో భాగంగా తాము 245.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఇప్పటికే ఏర్పాటు చేశామని, అనతి కాలంలోనే దీనిని 5,000 మెగావాట్లకు పెంచాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నామని తెలియజేశారు. ఓపెన్ కాస్ట్ డంపులపై తాము నాటిన మొక్కలు నేడు అడవులుగా పెరుగుతున్నాయని తెలియజేశారు. మూతపడిన ఓపెన్ కాస్ట్ గనుల సంపుల ఆధారంగా పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఓపెన్ కాస్ట్ డంపులపైన సోలార్ ప్లాంట్లను, అలాగే పవన విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, కార్బన్ డయాక్సైడ్ టు మిథనాల్ వంటి ప్లాంట్లను కూడా చేపడుతున్నామని ఆయన తెలియజేయడం జరిగింది. సింగరేణి సంస్థ మొదటి నుంచి పర్యావరణిత మైనింగ్కు పెద్దపీట వేసిందని, ఇకపై కూడా ఇదే లక్ష్యంతో ముందుకు కొనసాగుతుందని ఆయన తెలియజేయడం జరిగింది. సింగరేణి సంస్థ తీసుకుంటున్న పర్యావరణిత చర్యలు మరియు వ్యాపార విస్తరణ చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ పాల్గొనగా, రామగుండం 2 ఏరియాలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ పాల్గొన్నారు. అలాగే అన్ని ఏరియాల్లో ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ఆచార్య శ్రీ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను సింగరేణి వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. రామగుండం 2 ఏరియాలో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రీ జయశంకర్ సార్ ఇచ్చిన స్ఫూర్తి వలనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. ఆయన సేవల్ని జీవితాంతం ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కలలుగన్నారని, ఆయన సేవల్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ ఎస్డిఎం సుభాని జయశంకర్ సార్ జయంతి ఉత్సవంలో పాల్గొని ఘన నివాళులర్పించారు. అలాగే అన్ని ఏరియాల్లో ఏరియా జనరల్ మేనేజర్ల సారథ్యంలో ఆచార్య శ్రీ జయశంకర్ సార్కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. స్వేచ్ఛాయుత తెలంగాణ, ప్రగతి తెలంగాణను సాధించడమే ఆయనకు నిజమైన నివాళి అని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో ఉన్న గనుల్లో రక్షణను పెంపొందించడం కోసం రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రామగుండం 2 మరియు భూపాలపల్లి ఏరియాలో కూడా ఈ సమావేశాలు నిర్వహించడం జరిగింది. సింగరేణి గనుల్లో రక్షణ పెంపుదలకు సింగరేణి యాజమాన్యం అనేక రక్షణ చర్యలు తీసుకుంటోంది. సింగరేణి సంస్థ తీసుకుంటున్న రక్షణ చర్యలపైన ప్రతి ఏడాది రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు ప్రతి ఏరియాలోనూ నిర్వహించడం జరుగుతోంది. రామగుండం 2 ఏరియాలోని స్థానిక ఎన్సీవీఏ క్లబ్లో ఆగస్టు 6వ తేదీన 20వ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలనతో నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే గని ప్రమాదాల్లో మరణించిన కార్మికులకు, అధికారులకు మౌనం పాటించారు. అనంతరం అందరూ కలిసి రక్షణ ప్రతిజ్ఞను స్వీకరించారు. ప్రమాదములను నివారించడానికి రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటిస్తానని
నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రమాదాల నుంచి గుణపాఠాలు తీసుకుంటూ ఇకపై అటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఇవ్వబడిన నిబంధనల ప్రకారంగా ప్రతి పనిని చేపట్టాలని, పూర్తి చేయాలని ఆదేశించారు. ఇలా చేసినట్లయితే సింగరేణి సంస్థ శూన్య ప్రమాద స్థాయికి చేరుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డైరెక్టర్ ఆఫ్ మైన్స్ శ్రీ ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగరేణి సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ వారు ఇస్తున్న ఆదేశాలను మరియు సూచనలను పాటిస్తూ రక్షణ పెంపుదలకు చర్యలు తీసుకోవడం సంతోషకరమని, అయితే రక్షణను మరింతగా పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఎలక్ట్రికల్ శ్రీ రాజ్ కుమార్, బ్రాంచ్ కార్యదర్శి ఏఐటీసీ శ్రీ జిగురు రవీందర్, జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ చింతల శ్రీనివాస్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లి ఏరియాలో 18వ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాన్ని డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. సింగరేణి సంస్థను ప్రమాదరహిత సంస్థగా రూపుదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ పిలుపునిచ్చారు. గత 17వ రక్షణ సమావేశ మినిట్స్ పైన చర్చించారు. ఈ ఏడాది తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మరియు చర్యలపైన యూనియన్ ప్రతినిధులు చేసిన సూచనలపైన చర్చించడం జరిగింది. అనంతరం డిఎంఎస్, డివైడిడిఎంఎస్ అధికారులు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపైన వివరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ సిహెచ్ శ్రీనివాస్, జనరల్ మేనేజర్ భూపాలపల్లి ఏ రాజేశ్వర్ రెడ్డి, జిఎం సేఫ్టీ ఆర్జీ రీజన్ ఎస్ మధుసూదన్, జిఎం రెస్క్యూ శ్రీ కె శ్రీనివాసరెడ్డి, ఇంకా ఏజెంట్లు, మేనేజర్లు, సేఫ్టీ అధికారులు, గుర్తింపు కార్మిక సంఘం నుంచి ఎం రమేష్, ఐఎన్టీసీ నుంచి మధుకర్ రెడ్డి, అధికారుల సంఘం నుంచి కల్తి రమేష్, ఇంకా ఇతరులు పాల్గొన్నారు. మణుగురు ఏరియాలో ఆగస్టు 8వ తేదీన 18వ ఏరియా స్థాయి రక్షణ త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డిఎంఎస్ హైదరాబాద్ శ్రీ ఉమేష్ ఎం సావర్కర్, అలాగే గౌరవ అతిథులుగా ఎస్ ఆనంద్వేల్ డిఎంఎస్ ఎలక్ట్రికల్, పి సనత్ కుమార్ డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్, శ్రీ చింతల శ్రీనివాస్ జనరల్ మేనేజర్ సేఫ్టీ కార్పొరేట్, శ్రీ దుర్గం రామచందర్ జిఎం మనుగూరు ఏరియా, ఇంకా జిఎం సేఫ్టీ శ్రీ కృష్ణ గోపాల తివారీ, గుర్తింపు కార్మిక సంఘం నుంచి వై రామ్ గోపాల్, ప్రాతినిధ్య కార్మిక సంఘం నుంచి శ్రీ త్యాగరాజన్, ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రక్షణ పెంపుదలకు ఖర్చుకు వెనకాడకుండా సింగరేణి యాజమాన్యం అన్నీ సమకూర్చడానికి సంసిద్ధంగా ఉందన్నారు. ప్రతి కార్మికుడు రక్షణ సూత్రాలు పాటిస్తూ ఉత్పత్తులు సాధించాలని పేర్కొన్నారు. గనుల్లో జరిగే ప్రమాదాల కంటే ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, దీన్ని నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు కూడా పలు సూచనలు, సలహాలు అందించగా వీటిపై చర్చించి రక్షణ పెంపుదలకు యాజమాన్యం కట్టుబడి ఉందని, వీటిని అమలు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. బొగ్గు ఉత్పత్తి ఎంత ముఖ్యమో బొగ్గు రవాణా కూడా అంతే ముఖ్యం. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బి వెంకన్న ఇటీవల ఏరియాలో పర్యటిస్తూ బొగ్గు రవాణాపై సమీక్షించారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఇటీవల ఇల్లందు ఏరియాను సందర్శించారు. సింగరేణి సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బాదావత్ వెంకన్న జాదవ్ ఆగస్టు 3వ తేదీన ఇల్లందు ఏరియాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆయన స్థానిక సిహెచ్విని సందర్శించారు. అక్కడి నుండి జరుగుతున్న బొగ్గు రవాణా తదితర అంశాలను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వి కృష్ణయ్య ఆయనకు వివరించారు. నాణ్యమైన బొగ్గును సకాలంలో వినియోగదారులకు అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బాదావత్ వెంకన్న సూచించారు. అలాగే ఇల్లందు ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జేకే కోల్ మైన్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలను కూడా ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టు సింగరేణి విస్తరణలో చాలా కీలకమైంది కనుక అనుమతులు తదితర పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారుల్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంకా జేకే కోల్ మైన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఏ కృష్ణమోహన్ రావు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ బాదావత్ వెంకన్న కొత్తగూడెం ఏరియాలో కూడా పర్యటించారు.
కొత్తగూడెం ఏరియాకు తొలిసారి విచ్చేసిన ఆయనకు ఏరియా జనరల్ మేనేజర్ మరియు ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఏరియా జీఎం శ్రీ శాలంరాజు కొత్తగూడెం ఏరియాలో వివిధ గనులు, ఉత్పత్తి తదితర అంశాలను వివరించారు. ఆ తర్వాత వీరు సత్తుపల్లి ఏరియాలో ఉన్న కృష్ణారం ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. అలాగే జేవీఆర్ ఓపెన్ కాస్ట్ గనిని కూడా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏరియా జీఎం శ్రీ శాలంరాజు మరియు గని అధికారులు అక్కడ జరుగుతున్న ఉత్పత్తి తదితర అంశాలను వివరించారు. అనంతరం సింగరేణి సంస్థలోనే అతిపెద్దదైన జేవీఆర్ ఓపెన్ కాస్ట్ సిహెచ్పిని సందర్శించడం జరిగింది. సిహెచ్పిలో లోడింగ్ పాయింట్, అలాగే రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణా గురించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు దుమ్ము, ధూళి ఎగయకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్ని వివరించారు. నాణ్యమైన బొగ్గును సకాలంలో వినియోగదారులకు అందించేందుకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈడీ కోల్ మూమెంట్ శ్రీ బాదావతి వెంకన్న కోరారు. అనంతరం కొత్తగూడెం ఏరియాలో జీఎంతో పాటు వివిధ విభాగాల అధిపతులతో ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. సింగరేణి సంస్థ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, అలాగే జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ అయిన శ్రీ ఎస్డిఎం సుభాని గారు ప్రతిష్టాత్మకమైన సివిఎన్ఆర్ మరియు పిఆర్ఎస్ఐ జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. ఆ విశేషాలు సంక్షిప్తంగా అందిస్తున్నాం. సింగరేణి సంస్థలో ముఖ్య ప్రజా సంబంధాల శాఖ అధికారిగా మరియు జీఎం కోఆర్డినేషన్గా పనిచేస్తున్న శ్రీ ఎస్డిఎం సుభానికి ప్రతిష్టాత్మక డాక్టర్ సివి నరసింహారెడ్డి పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి జాతీయ స్థాయి ఉత్తమ పిఆర్ మేనేజర్ 2025 పురస్కారం లభించింది. హైదరాబాద్లో జూలై 7వ తేదీన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హాల్లో జరిగిన నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఎడ్యుకేషన్ డే ఉత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ఘంటా చక్రపాణి ఈ అవార్డును శ్రీ ఎస్డిఎం సుభానికి ప్రదానం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణ, పిఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అజిత్ పాఠక్, పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ పత్రిక ఎడిటర్ శ్రీ వై బాబ్జీ, పిఆర్ఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు యాదగిరి, ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. Of the year 2025 goes to SDM Subhani, Chief Public Relations Officer and General Manager, Singareni Coal Company Limited. Mr. Subhani exemplifies dedication, innovation and visionary leadership. His efforts in media communication and industrial relations have set a benchmark in public sector PR and have significantly contributed to SCL's reputation and growth. Congratulations, sir. సింగరేణి సంస్థలోని 12 ఏరియాల్లో ప్రజా సంబంధాలను పటిష్టంగా నిర్వహిస్తూ సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ కార్మికుల్ని చైతన్యపరచడంలో, సమాజంలో మంచి గుర్తింపు తీసుకురావడంలో శ్రీ ఎస్డిఎం సుభాని సిపిఆర్ఓ హోదాలో తమదైన పాత్రను సమర్థంగా పోషించారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. Singareni College. He won the best PR manager of country. Very happy while after coming and after seeing, I think he accompanied by his entire battalion for 5-6 managers and others. So because I belong to that district and Karimnagar district, my way Singareni is their operations are hugely looking. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం శ్రీ ఎస్డిఎం సుభానికి తన అభినందనలు తెలియజేశారు. సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషకరమన్నారు. ప్రజా సంబంధాలు ఇదే విధంగా ముమ్మరంగా కొనసాగించాలన్నారు. సంస్థ లక్ష్యాలు సాధించడంలో
ప్రజా సంబంధాల శాఖ కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది సింగరేణి ప్రజా సంబంధాల శాఖ చేస్తున్న కృషికి లభించిన గుర్తింపు అని ఆయన ప్రశంసించారు. చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశం మేరకు సింగరేణి సంస్థలో తొలిసారిగా మహిళా రెస్క్యూ జట్టును ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే రెండవ జట్టును కూడా ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇటీవల వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు సింగరేణి సంస్థలో తొలిసారిగా మహిళలతో ఒక రెస్క్యూ బృందాన్ని తయారు చేసిన విషయం మీ అందరికీ విదితమే. ఆయన సూచన మేరకు తొలి మహిళా బృందానికి ప్రత్యేక శిక్షణను పూర్తి చేయడం జరిగింది. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా బృందానికి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దేశ బొగ్గు రంగంలో ఈ విధంగా మహిళలతో ఒక రెస్క్యూ టీమును తయారు చేయటం ఇదే ప్రథమం. కాబట్టి జాతీయ స్థాయిలోని పత్రికలు మరియు వివిధ ఛానల్స్ ఈ అంశాన్ని ప్రత్యేకించి ప్రస్తావిస్తూ ప్రశంసించాయి. ఇటీవల బెంగళూరులో జరిగిన మహిళా సాధికారిక సదస్సులో ఒక ఛానల్ వారు మహిళా రెస్క్యూ టీం సభ్యుల్ని అక్కడికి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు కూడా. ఈ నేపథ్యంలో మహిళలతో కూడిన రెండవ బ్యాచ్ని కూడా రూపొందించి వారికి శిక్షణా కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. రామగుండం 1, రామగుండం 2, శ్రీరాంపూర్ మరియు భూపాలపల్లి ఏరియాల్లో పనిచేస్తున్న 9 మంది మేనేజ్మెంట్ ట్రైనీ మహిళా అధికారుల్ని ఈ శిక్షణ కోసం ఎంపిక చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెస్క్యూ జీఎం శ్రీ శ్రీనివాసరెడ్డి, అలాగే జీడీకే లెవెనింగ్ క్లేన్ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 16 రోజుల శిక్షణ తర్వాత రెండవ బ్యాచ్ వారికి సర్టిఫికెట్లను, డ్రెస్ కోడ్ను అందించే కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెస్క్యూ జీఎం శ్రీ కె శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి తరఫున ఒక మహిళా జట్టును పంపించబోతున్నామని, దానికోసం ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలన్నారు. తమకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు సంస్థ చైర్మన్కు శిక్షణలో పాల్గొన్న మహిళలు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. 20 minutes మనకి ఇచ్చే కాంపిటీషన్ టైం కూడా అందరం బీట్ చేస్తాము పక్క. అండ్ మా మీద పెట్టుకున్న ఈ నమ్మకానికి జోనల్కి వచ్చి సింగరేణిలో ఉమెన్కి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఏదో నాకే రాసిచ్చారు కాదు, ఖచ్చితంగా కప్పుతోనే మళ్ళీ వస్తాము, అందరం ఇక్కడ కలుద్దాము అన్న థాట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ సింగరేణి మేనేజ్మెంట్కి అండ్ అవర్ రెస్క్యూ టీమ్ అండ్ అవర్ కోచెస్. ఇప్పుడు పలు ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. సింగరేణి సంస్థ రామగుండం 1 ఏరియాలో మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిని ఆలంబనగా చేసుకుని పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం మీ అందరికీ విదితమే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించిన సంపులోని నీటిని పైన నిర్మించే రిజర్వాయర్కు పంపించడం, తిరిగి అక్కడి నుండి ఆ నీటిని వేగంగా కిందికి పంపిస్తూ టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రక్రియగా ఈ ప్రాజెక్టును సింగరేణి సంస్థ చేపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఇటీవల మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు చేపడుతున్న ప్రదేశాన్ని ఆయన సందర్శించి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్తో నిర్మాణపు విషయాలపైన చర్చించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఇక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు తరలింపు, ఖర్చు మరియు గ్రిడ్ కనెక్టివిటీకి సంబంధించిన అనేక అంశాలను ఆయన తమ శాఖకు సంబంధించిన అధికారులతో అక్కడే చర్చించారు. మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిపై సింగరేణి సంస్థ ఏర్పాటు చేస్తున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్కు సంబంధించి ఇది ఒక ముందడుగ్గా పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమంలో ఎస్ఓడు జీఎం శ్రీ ఆంజనేయ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ జితేందర్ సింగ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ ఇంకా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ గనులను ఏర్పాటు చేస్తున్నప్పుడు వివిధ రకాల పర్యావరణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ వారు కొన్ని విధి విధానాలను రూపొందిస్తుంటారు. ఆ విధి విధానాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ అనేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. వీటిలో మొక్కలు నాటడం, వాటిని పెంచడం మొదలైనవి ఉంటాయి. సింగరేణి సంస్థ తాము కోరిన విధంగా చర్యలు తీసుకుందా లేదా అనే అంశాలను పరిశీలించడం కోసం కేంద్ర పర్యావరణ అధికారులు సింగరేణి ప్రాంతాలను సందర్శిస్తుంటారు.
ఇటీవల RG3 అడ్రియాలా ప్రాజెక్టు ఏరియాలో కేంద్ర పర్యావరణ అడ్వైజర్ మరియు శాస్త్రవేత్త కె తరుణ్ కుమార్ ఈ విధంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ నరేంద్ర సుధాకర్ రావు, అడ్రియాలా ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ బానూత్ సైదులు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుగా సమీక్షా సమావేశంలో వివిధ గనుల ప్రాంతాల్లో సింగరేణి సంస్థ ఏరియాల్లో వివిధ గనులకు సంబంధించిన పర్యావరణిత పనులను, వాటి ప్రస్తుత పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఆ తర్వాత రామగుండం కోల్ మైన్ ఏర్పాటు కోసం సర్టిఫైడ్ కమ్ ప్లాన్ రిపోర్ట్లో భాగంగా జీడీకే టెన్నింగ్ లైన్, అడ్రియాలా లాంగ్వాల్, OCP2 ఉపరితల గనులను సందర్శించారు. గనుల విస్తరణలో పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న పనులను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. తన పర్యటనలో భాగంగా ఆయన అడ్రియాలా లాంగ్వాల్ గని ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఇంకా SO2 GM ఎం రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్లు CH వెంకటరమణ, జె రాజశేఖర్, కె జనార్దన్, ఎన్విరాన్మెంటల్ DGM రాజిరెడ్డి ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.